చూడండి మన జీవితంలో కూడా అండి, ఇప్పుడు ఆ దావీదు ఎన్నోసార్లు అలాంటి పోరాటం చేసి తిరిగి వస్తున్నాయి, ఎన్నోసార్లు జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఆ టైంలో మాత్రం సాతాకు ఒక కుతంత్రాలు చూడండి. ఆ స్త్రీలు ఏమన్నారు, ఆ సౌలు రాజు 1000 మంది హతం చేసినారు, కానీ దావీదు రాజు 10,000 మంది హతం చేసి అనేవారికి సౌలుకి ఆ మాట ఎక్కలేదండి. అట్లా మన జీవితంలో కూడా అండి, మనం ఒక మంచి పని చేస్తే ఎవరికి నచ్చదండి, ఎవరికి నచ్చదు. అట్లా మన జీవితంలో కూడా చెప్పిన మాటలు వింటారు, చెప్పిన మాటలు వినకూడదండి. ఇక్కడ చూడండి ఏమైంది, ఆ స్త్రీలు సౌలు 1000 కొద్ది, దావీదు 10,000 కొద్ది శత్రువులను హతము చేసిరి. ఉన్న ఈ మనలో కూడా అండి, మనం ఒక పని చేస్తుంటే అనేక మంది మన చుట్టుపక్కల కూడా ఎవరెవరో లేచి మన అధికారులకి, మన యజమానులకి, మన పైన ఏవో చెప్తుంటారండి. చెప్తున్నప్పుడు మనం గ్రహించాలి ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఏంది. మరి దావీదుని అక్కడ లీడర్గా ఎంచుకుంది ఎవరు, సౌలే. మళ్ళీ దావీదు యుద్ధం పంపించింది ఎవరు, సౌలే. అక్కడ దావీదు యుద్ధం గెలవాల్సింది చెప్పింది ఎవరు, సౌలే. మరి అవన్నీ సౌలు చెప్పినట్టు అన్ని పనులు చేసుకుంటూ తిరిగి వస్తున్నప్పుడు ఈ మధ్యవర్తులు ఉంటారు కదండి, ఈ మధ్యవర్తులకి నిజంగా ఆ పని పాట ఏమి ఉండకపోవచ్చు అండి బహుశా. ఇప్పుడు అయిపోయింది, యుద్ధం జరిగింది, తిరిగి వస్తున్నప్పుడు మరి వాళ్ళన్న మాటలు పట్టుకొని చూడండి ఏమన్నారు స్త్రీలు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదు శత్రు హతం చేసిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండగా అతను బాగా కోపం తెచ్చుకొని. చూడండి సౌలు ఇంతైనా దేవుడు గ్రహింపులో ఉంటే అట్లా అర్థం చేసుకోరండి. దేవుడు ఒక మనిషిని ద్వారా, ఒక మనిషికి దేవుడు ఉంటే కుళ్ళు కుపుటము స్వార్థం ఉండదండి. నేనే ఉండాలి, నేనే ముందుకెళ్ళాలి, నేనే డ్యూటీ కాడ ఎదగాలి, అట్లా నా కుటుంబం నాకే మంచి పేరు రావాలని ఉండదండి. దేవుడి బిడ్డలకు అలాంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ దేవుడి బిడ్డలు కాదండి. చూడండి ఏమైంది, సౌలు ఆ మాటలు ఇంపుగా బహుగా కోపం తెచ్చుకున్నాడంట. కానీ ఒకటండి, ఎవరు నష్టపోతారండి,